భారతదేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే 100 లక్షల కోట్లకి ఇక్కడ మన షేర్ మార్కెట్ పెరిగిపోయింది. 100 లక్షల కోట్లకి చేరింది. మామూలుగా మన దేశ బడ్జెట్ 42 లక్షల కోట్లు. 100 లక్షల కోట్లు షేర్ మార్కెట్ బీఎస్సీ సెన్సెక్స్ లావాదేవీలు 1986లో ప్రారంభమైతే తాజా గణాంకాల ప్రకారం 2002 మార్చి నాటికి బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 6 లక్షల కోట్లకు చేరింది. ఆ తర్వాత ఈ మొత్తం 100 లక్షల కోట్లకు చేరేందుకు కేవలం 12 ఏళ్లే పట్టింది. 200 లక్షల కోట్లకు చేరేందుకు 7 ఏళ్ళు, అక్కడి నుంచి 300 లక్షల కోట్లకు చేరేందుకు 2 ఏళ్లే పట్టింది. కానీ తదుపరి 100 లక్షల కోట్ల సంపదను కేవలం 9 నెలల్లోనే జత చేసుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది. 2002లో 6 లక్షల కోట్లు ఉంటే 2014కే 100 లక్షల కోట్లు. ఇప్పుడు చూస్తే 2024 ఏప్రిల్ 8 నాటికి 400 లక్షల కోట్ల రూపాయలు. 400 అంటే షేర్ మార్కెట్ అంటే మనందరం కొంటే షేర్లు అయ్యే అక్కడ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ దేశంలో చూస్తే అత్యంత విలువైన కంపెనీలు రిలయన్స్ 20 లక్షల కోట్లు, టీసీఎస్ 14 లక్షల కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11 లక్షల కోట్లు, ఐసిఐసి బ్యాంక్ 7,63,000 కోట్లు, ఎస్బీఐ 6,85,000 కోట్లు. ఇలాగా ప్రముఖమైనటువంటి 5 కింద అవి ఉన్నాయి. అదే సందర్భంలో 2002 మార్చి నాటికి 6 లక్షల కోట్లు కాస్త 14కే 100 లక్షల కోట్లు మోడీ వచ్చే నాటికి, 21 నాటికి 200 లక్షల కోట్లు అయింది, 23 నాటికి 300 లక్షల కోట్లు అయింది, 24 ఏప్రిల్ 8 నాటికి 400 లక్షల కోట్లు. అంటే దేశం అసలు ఎంత వేగంగా మారిపోతుందో అర్థం కాని పరిస్థితి.